ఉమామహేశ్వర దేవాలయం శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిల్లుతున్న ఈ క్షేత్రం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండలం అచ్చంపేట కిందికి వస్తుంది. రంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చుట్టూ కొండలు చెట్ల మధ్యలో ఈ యొక్క దేవాలయం కొండ మీద కొలువై ఉంది. శివుడు పార్వతులతో కొలువై తీరినటువంటి ఈ ప్రాంతం చాలా ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలతో మిళితమై ఉంటుంది. ఇచ్చట సంవత్సరమంతా కూడా నీరు ఆ కొండల నుంచి ఎప్పటికీ సజీవ జలంగా జాలువారుతూ ఉండడం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పవిత్రమైనటువంటి శైవ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ప్రకృతి రమణీయత కూడా ఒక అద్భుతమైనటువంటి దృశ్యంగా చూడవచ్చు. శ్రీశైలం ఉత్తర ముఖద్వారంగా రెండవ శ్రీశైలంగా బాసిల్లుతున్నటువంటి ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడు కోసం తపస్సు చేసిందట. అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాల పాటు శివుడి కోసం ఇక్కడే తపస్సు చేశారట. ఉమామహేశ్వర మణిస్కంద పురాణాల ద్వారా ఈ యొక్క విషయం తెలుస్తుంది. ఇక నల్లమల్లలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉమామహేశ్వర ఆలయం. క్రీస్తు శకం 1232లో కాకతీయులు నిర్మించినటువంటి ఈ దేవాలయం హైదరాబాద్కి 140 కిలోమీటర్లు, మహబూబ్ నగర్కి 91 కిలోమీటర్లు, అచ్చంపేటకు 14 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారు. కాకతీయుల కాలం నాటి పండితారాధ్య చరిత్రలో ఈ యొక్క క్షేత్రం గురించి వివరించబడింది. 14వ శతాబ్దిలో కూడా మాదనాయుడు కొండపైకి వెళ్లేందుకు మెట్లను నిర్మించాడు. ఏటా జనవరి 15 నుంచి ఈ క్షేత్రంలో ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ కొండ మొత్తం కూడా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్నటువంటి పాపనాశిని కూడా నిరంతరం 5 దారాలుగా ఒకే చోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండ కింద ప్రాంతాన్ని భోగమహేశ్వరం అని అంటారు. అమ్మవారికి స్వామివారికి 5 గుడులలో 5 లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంటలింగాల దేవాలయం కూడా ఉన్నాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. లేదా వెహికల్స్ ద్వారా కూడా కొండపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వెహికల్స్ అన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి మలుపులతో కూడుకొని ఉంటుంది. ఇక్కడికి రావాలంటే రంగాపురం విలేజ్ దగ్గర నుంచి, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుంటే మాత్రం రంగాపురం విలేజ్ దగ్గర రైట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 3-4 కిలోమీటర్లలో ఈ యొక్క దేవాలయము ఉంటుంది. లోపల అడవిలో ఉంటుంది కాబట్టి, కొండల మీదకు ఉంటుంది కాబట్టి, చాలా హైట్లో ఉంటుంది కాబట్టి వెహికల్స్లో వెళ్ళేటువంటి వారు ఆ మలుపులను టర్నింగ్స్ని చాలా జాగ్రత్తగా చూసి ఎక్కవలసి ఉంటుంది. లేదా కింద నుంచి కింద పార్క్ చేసి మెట్ల ద్వారా కూడా ఎక్కవలసి ఉంటుంది. ఆ మెట్లు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆ మెట్లన్నీ ఎక్కితే పైకి వెళ్ళడానికి 600 మెట్లు ఎక్కితే పైకి వెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులు ఎవరైనా కూడా ముందుగా ఉన్నటువంటి 4 ద్వారాలు ఉంటాయి. దాంట్లో ఉత్తర ద్వారమైనటువంటి ఉమామహేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత శ్రీశైలానికి వెళితే చాలా మంచిదంటూ కూడా పండితులు పెద్దవారు చెప్తూ ఉంటారు.